నమస్తే నేను మీ ఐశ్వర్య. సో వెల్కమ్ బ్యాక్ టు మీ ఐషు ముచ్చట్లు. చాలా డేస్ అయింది వీడియోస్ చేసి, బట్ తప్పట్లేదు నాకు షూట్స్ అన్ని ఇంకా చాలా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. వాటి గురించి కొన్ని నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఈ రోజు నేను మా మామ్ కి ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. సో లెట్స్ సీ అది ఎలా అవుతుంది అనేది. ఆల్రెడీ నేను చాలా డెకార్స్ మాట్లాడాం కానీ అందరూ సడన్ గా హ్యాండ్ ఇవ్వడము, బిజీ ఉండడం వల్ల డెకోర్ కూడా నా చేత్తో నేనే చేస్తున్నాను. అండ్ ఆల్సో మై ఫ్యామిలీ, మై క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ హెల్పింగ్ మీ. చూద్దాం డెకోర్ ఎలా వస్తుంది అండ్ ఎక్కడ లొకేషన్ లో చేస్తున్నాము అండ్ ఏమేం చేయబోతున్నాము అండ్ సర్ప్రైజ్ ఏంటి అనేది కూడా ముందు వీడియోలో చూసేయండి. బాయ్. బేసిక్ గా నేను హరి నా తమ్ముడు అండ్ నా అసిస్టెంట్ అన్నమాట. కాకపోతే వాడికి అసిస్టెంట్ లాగా నేను బిహేవ్ చేస్తూ ఉంటాను. ఎన్నింటి రమ్మన్నాను రా నిన్ను? 4ంటికి ఫోన్ చేసి రమ్మంటే టైం ఎంత అయింది? 11:30 12 ఇంకా చెయ్యాలి. డెకరోల్ హ్యాండ్ ఇచ్చారు, వీడు హ్యాండ్ ఇచ్చాడు, అందరూ హ్యాండ్ ఇచ్చారు. చూడండి ఇవన్నీ నేనే కష్టపడి బ్లో చేసా. యా మా అన్న కూడా కష్టపడుతున్నాడు అండ్ మా పెద్దమ్మ కూడా కష్టపడుతున్నారు. సో ఎస్ హాయ్ రా. హాయ్ చెప్పరా లోకి. చెప్పరా హాయ్ చెప్పరా. హలో. ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? పెళ్లి చూపులు చూడట్లా నీకు? త్వరగా పెళ్లి చేసి అమ్మ సిగ్గుపడుతున్నాడు. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నీకు పెళ్లి జరిగాక నాకు జరిగింది ఆనందపడక. అది జరగదమ్మా, అది అవ్వదమ్మా. అది అవదమ్మా. ఏంటి ఇద్దరుదా? పెళ్లి నాది నీది కాదు. వీడికి చేసేస్తాం ఈ ఇయర్. సో మా మమ్మీ, మా తమ్ముడు, నా క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి నేను సర్ప్రైజ్ రెడీ చేయాలి. సో దర్ ఇస్ నో టైం. నేను తక్కువ మాట్లాడతాను, ఎక్కువ పని చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు. ఇది జరగని పని. కరెక్ట్ గా చెప్పావు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇది మా కష్టం. ఇట్లా పర్లేదు, నేను ఎలా అయినా సర్వే అయిపోవచ్చు. ఇండస్ట్రీలో ఉన్నా లేకపోయినా డెకరేషన్ చేసుకున్నా బతికే. నేను వస్తా తోడు. నీకే ఐటీ జాబ్ లక్షలు సంపాదిస్తావు. అవును. అండ్ నా కోసం చూడండి మా వాళ్ళు ఎంత 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 కష్టపడుతున్నారో అక్కడ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో అంటే బర్త్డే అనగానే మనకి బర్త్డే ప్లేసెస్ కానీ అండ్ సర్ప్రైజ్ ప్లేసెస్ కానీ ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది కాబట్టి కెఫేలో కొంచెం సైలెంట్ గా సాఫ్ట్ వింటేజ్ వైబ్స్ తో చేద్దాం అనుకుంటున్నాం స్పెషల్ గా. లెట్స్ సీ ఎలా అవుతుందో. టైం లేదు కాబట్టి కొంచెమే చేసినాను. టైం ఉంటే చాలా ఎక్కువ చేసేదాన్ని. నాకేం తెలుసు వీళ్ళు హ్యాండ్ ఇస్తారని. చాలా డిసప్పాయింటెడ్ ఉన్నా బట్ ఇట్స్ ఓకే. దానికంటే నా ప్రేమతో నేను చేసింది మా అమ్మకి ఇంకా నచ్చింది కాబట్టి అంతే కదా మా అంతే అంతేగా అంతేగా. అంటే మమ్మీ అనే పిలుస్తా, ఏమని కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకళ్ళు మమ్మీలు ఒకళ్ళు మమ్మీ. మమ్మీ ఇద్దరు మమ్మీలు. Two beautiful moms I have. మమ్మీ నీ అందానికి సీక్రెట్ ఏంటో చెప్పు. నిజంగా ఈ క్వశ్చన్ అడగాలి. ఎందుకు అంటే ఐఎమ్ వాచింగ్ హర్ చిన్నప్పటి నుంచి. అప్పుడు ఎలా మనిషి నాకు బుద్ధి జ్ఞానం, సీము నెత్తురు, రోషం పౌరుషం, మనం అభిమానం ఉండాలి. ఇదే నీతో నాన్ సింక్. నాకు చెప్పినప్పుడు చెయ్యవు, చెప్పినప్పుడు రావు, అక్కర్లేనప్పుడు వస్తావు, అక్కర్లేనప్పుడు అన్ని చేస్తావు. మాట్లాడుతున్నానా డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. సో ఓకే చెప్పు, చిన్నప్పటి నుంచి ఎలా ఇలా మెయింటైన్ చేస్తున్నావు? ఇదే అందం, ఇంత అద్భుతంగా బొమ్మలాగా ఎలా ఉంటావు? టిప్స్ చెప్పు. అదంతా మీ ప్రేమ, మీరంతా ప్రేమ కాబట్టి అలా తయారవుతారు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎంత లవ్ ఇస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారు చెప్పండి. అది మా లవ్. మర్డర్ చేసేస్తా నీ కొడుకుని ఈ రోజు. నాకు ఒక గన్నిస్తారా? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నిస్తారా? పెళ్లి చేసుకుంటే ప్రేమ దొరికింది, అందంగా నువ్వు కూడా ఉంటావు అలాగే ఎప్పటికీ. ఎత్తుకో, మంచి భావన ఎత్తుకో. స్వయంవరం పెడదాం. మనల్ని పెళ్లి చేసుకోవాలంటే మినిమం ఉండాలి అండ్ మినిమం స్వయంవరం జరగాలి అన్నమాట. ఏం మరి కెఫేలో స్వయంవరం పెడదాం? అమ్మా ఆ సౌండ్ రావద్దనే అమ్మా.
నుంచి బాండి అందరినీ ఆపుతుంది. అంటే ఆ మాట అన్నావు అందుకని వినిపించకుండా. కార్లన్నీ మనమేనా? మనమే. కార్లు ఇప్పుడు ఎలా పార్కింగ్ ఎలా? ఇప్పుడే తాజాగా తెలిసిన వార్త ఏంటంటే నెక్స్ట్ మంత్ 9 నా బర్త్డే ఉంది కాబట్టి మా అన్న ఇప్పుడే చెప్పాడు నాకు థార్ రాక్స్ గిఫ్ట్ నేను చెప్పలేదు, నువ్వు డిక్లేర్ చేస్తున్నావు అది. ఇప్పుడే ఒప్పుకున్నాం, థార్ రాక్స్ గిఫ్ట్ చేస్తానని మా అన్న ఇప్పుడే చెప్పాడు. ఎందుకంటే నేను కొనుక్కుందాం అనుకున్నా బట్ నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మా అన్న మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను మరి మేము నీకంటే నేనే ఇప్పుడు అప్పుల పాలు అయినట్టున్నా. ఒకసారి గుండెలు మనం తాగుతాం. ఓకే యా, ఏదో మధ్య తరగతి కుటుంబ కష్టాలు. మిడిల్ క్లాస్. వీడు కాదు, వీడు రిచ్. అవును, అక్కడ చెప్పా మాట. నిజంగా విజయవాడలో అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇప్పుడు ఇంకో అపార్ట్మెంట్ లేపుతున్నాడు. ఇంకో అపార్ట్మెంట్ యాడ్ లేపుతున్నాను. తరుణ్ రో హాయ్. ఏరి మీతో వస్తున్నారు. హీ ఈజ్ మై తరుణ్ రావ్. సే హాయ్ బ్లాగ్ కి. హరి హాయ్ చెప్పావా? హాయ్ వాడు చూపించు హాయ్. ఇప్పుడు ఒక బుద్ధిమంతుడిని పరిచయం చేస్తా. అంటే చూడడానికి బుద్ధిమంతుడిలా ఉంటారు కానీ అస్సలు బుద్ధిమంతుడు కాదనమాట. హాయ్ వంశీ. పరిచయం వాళ్ళు కూడా పరిచయం. వీడు మా అన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ సింగిల్స్ అని చెప్దాం అనుకున్నాను రా, మోస్ట్ ఎలిజిబుల్ సింగిల్స్ అని. ఏమనంటే ఫ్రెండ్స్ అని పరిచయం చేయమంటారు వీళ్ళే. ఎలా పరిచయం చేస్తా ఇలా ఉంటే? సింగిల్ గానా? అదే కదా, మా వాళ్ళంతా సింగిల్ కాదు కదా పరిచయం చేయడానికి. అండ్ చెల్లి ఫ్రెండ్స్ ఏమవుతారు మమ్మీ? చెల్లి చెల్లి ఫ్రెండ్స్ చెల్లెళ్ళే అవుతారు అన్నకి. లేలే, ఎక్కడ కూడా చెల్లి ఫ్రెండ్స్ చెల్లెళ్ళు అవరు. మొన్న నా ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయి గురించి అన్నట్లు అవుతాడు. అప్పుడు రాజ్యాంగం రావట్లేదు, చెల్లి ఫ్రెండ్స్ చెల్లి అవుతారు అంతే. ఓ వంశీ, నేను వంశీ అని పిలుస్తా కదా నేను. ఓకే, ఇప్పుడు అన్న ఫ్రెండ్ కాబట్టి అన్న ఫ్రెండ్ కూడా అన్న కాదు, అన్న కాదు. అవుతాడు. ఓకే, ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పా కదా, టైం లేదు. నేను చేసుకోవాలి, మీరు వీడియో తీసుకోండి. అది జరగని పని అండి, అందుకే అది జరగని పని అని చెప్పాను. బ్రో ముడేయటం వచ్చా? అడిగాడు ఆ ఒక్క పిల్లని గంటేస్తాడు. అరే పని చెయ్యండి రా, టైం లేదురా, త్వరగా. అర్జుడు గాలి తీస్తాడు. సో ఇప్పుడే మేము ఒకటి డిసైడ్ అయ్యామన్నమాట. మేము అందరం పనులన్నీ ఆపేసి మా జాబ్లన్నీ ఆపేసి డెకరేషన్స్ పెట్టుకుందాం అని డిసైడ్ అయ్యాం. ఏమంటావు? ఈవెంట్ మేనేజ్మెంట్ డెకార్స్. హాయ్ డెకార్ ఎంప్లాయీ ఫ్రమ్ యూకే. మేము లండన్ వాళ్ళని కూడా అక్కడ చూడు. అబ్బా బాబా, ఇది ఇలా ఉండాలి. మీరే ముసలోళ్ళకి బిహేవ్ చేస్తున్నారు. మా మమ్మీ చూడండి, చూడు ఆడు చూడు ఖాళీ తెలిసింది. హెచ్చిపోయింది. నాకు హెచ్ కావాలి ఇప్పుడు, హెచ్ కావాలి. హ్యాపీ బర్త్డే. బర్త్డేలో BDY పెట్టేద్దాం. BDAY పెట్టేద్దాం. ఇలా 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 నాకు ఎంత తెలియదు చూడు. మీరు ఎంత ట్రై చేసినా ఎంత వేసుకుందాం అన్న సెట్ అవ్వదు కానీ. సో ఇప్పుడు చూసారా నా స్మార్ట్నెస్ ఎలా వర్క్ అయిందో. హ్యాపీ బర్త్డేలో ఇప్పుడు హెచ్ ఒకటి పోయింది కాబట్టి నా బర్త్డేలో హెచ్ ఉంటది కదా, BIRTH, ఆ హెచ్ ని దీనిలో మేనేజ్ చేద్దాం. చాలా ఎక్కువ చెప్పాను కన్నెండు. ఇంకోటి అందుకన్నా ఆప్షన్ లేదు. ఆగు, కింద కూర్చుంటుంది. యాక్చువల్లీ ఇవి నోట్ తోనే ఊడాలి. ఇప్పుడు ఎవరో నన్ను అన్నారు.
ఏదో అన్నావు ఈవినింగ్ ఇది హోల్ ఏదది ఈవినింగ్ నుంచి అది హోల్ అయిపోతే ముందు నన్ను మాట్లాడని అట్లా హడావిడి ఎక్కువ ఈవినింగ్ నుంచి అన్ని డెకోర్స్ క్యాన్సిల్ అయ్యాక ఏం చేస్తున్న డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అట్లీస్ట్ ఈ సర్ప్రైజ్ అయినా చాలా సక్సెస్ఫుల్ గా జరగాలి అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇప్పుడు ఆల్రెడీ 11:30 అయింది. ఇప్పుడు ఆర్డర్ పెడితే వస్తాయో లేవో కూడా తెలియదు. వీఆర్ ట్రయింగ్ టు బి గివ్ ది బెస్ట్ సర్ప్రైజ్. సో చూసారు కదా, ఇలా 2 బెలూన్స్ కలిపి ఇలా 4 ఫ్లవర్ లాగా చేసాము. ఇప్పుడు ఇంకొకటి 5 పెట్టి ఫ్లవర్ లా చేస్తాము. సో మీకు ఇంట్లో ఈజీ డెకోర్ చేసుకోవాలంటే నా వీడియో చూస్తే మీకు ఈజీగా డెకోర్ కూడా వచ్చేస్తుంది. క్రియేటివ్ మైండ్ ఏం చేద్దాం. ఏ హాయ్ తేజ. సో సారీ, డెకరేషన్ హ్యాండ్ ఇచ్చేసరికి. హీస్ తేజ పిఆర్. హాయ్ తేజ. చూసావా మా కష్టాలు. అందరూ ఈరోజు బిజీ ఉండి అందరూ హ్యాండే. సర్లే ఇప్పుడు అయిపోయిందిలే, చేసేస్తున్నాం. లేదో అవన్నీ అతికిచ్చేస్తే అయిపోతుంది. పాపం వచ్చిన గెస్ట్లే హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఇదేది ఏంటది? అరే నీకు చెప్పిన పని చేయకుండా అన్నిట్లో ఎందుకు దూరుతావురా నువ్వు? ఏం చెప్పావు నాకు? కెమెరా ఉండి చాలు వచ్చేస్తావు. కెమెరా ముందు అంకమ్మ చెయ్యి. బెలూన్ ముళ్ళే అక్కడ గోల్డెన్ బెలూన్ ముళ్ళేయడం. రేపు మెల్ల ఎలా ముళ్ళేస్తావు వదినకి? ఇంటికాడ ఆంటీ చూసామే ఎటు ఇది ఇట్లానే చల్లేడు అన్నొచ్చే పెళ్ళం రావాలంటే రావడం ముడేయాలి కదా. అంతే అప్పటిదాకా మాట్లాడి వచ్చే అన్నొచ్చే. అయ్యో డైలాగ్ మిస్ అయిపోయారు మీరు. మమ్మీ ఒకసారి మా ఆడియన్స్ కోసం మళ్ళీ పిల్లలు వచ్చేంత వరకు రా. ఆ తర్వాత ముళ్ళు చెళ్ళు అన్ని వస్తాయి. అమ్మల దగ్గర చెల్లెల దగ్గర ఏం రా. యాషాలన్నీ అమ్మల దగ్గర చెల్లెల దగ్గర. బయటికి వెళ్దాం బాగా కొంచెంసేపు. వదిలేదు ఏరా వంశీ, వాడు పట్టియా నువ్వు నా పట్టియా? బ్రో కూడా అన్నది ఇప్పటి వరకు. సరే నేను బ్రో అనేస్తాను. వాడు పార్టీ అదే ఎప్పుడు స్టార్ట్ చేశారా పొలిటికల్ పార్టీ? చెప్పాలి కదా. ఆశ్చర్యపోతున్నారు కదా, డెకరేషన్ కూడా చేస్తానా అని. ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది. మీరు మల్టీ టాలెంటెడ్, ఏం చేద్దాం. పని చేస్తున్నాం అంటేనే ఆశ్చర్యపోతున్నాం. పని అంటే మరి పని చెయ్యాల్సిన టైంలో చెయ్యాలి. చూడడానికి అలా కనిపించకపోయినా. అరే వీడికి అనవసరంగా చెప్పావురా. ఏమన్నా అంటే అమ్మ మీద తోసేస్తున్నాడు. ఆకాష్ కొంచెం పైకి పెట్టాడు త్వరగా. అది ఫస్ట్ త్వరగా పైకి పెట్టేయండి అని. గ్యాప్ వద్దు, బాగోద్దు. జాగ్రత్త, పగులుతాయో. భయపడుతుంది నాకు. అంటే నీ కట్అవుట్ కి నీ ఫేస్ కి భయం అనే మాట సెట్ అవుతుందో తేజ చెప్పు. ఈడొకడు. అరే కష్టం రా నీతో. అరే కష్టం రా, కష్టం రా. ఇలా అయితే మీరు సింగిల్స్ గా ఉండడమే బెటర్ రా. కానీ వీళ్ళకి టార్చర్ చూపించి అమ్మాయిలు రావాలమ్మా. వద్దులే, అమ్మ కదా కోరుకోదు టార్చర్ చూపించడానికి. ఓకే, ఇట్స్ ఓకేలే, మనమే బాధపడాలి కదా. అందుకనే వచ్చి మీ ఇంట్లో కూర్చుంటా. ఇంకా హాయ్ రండి. హాయ్. మమ్మీకి చెప్పలేదు కదా సర్ప్రైజ్ మమ్మీకి. ఓకేనా? వీళ్ళంతా మా మమ్మీ ఫ్రెండ్స్. మా కమ్యూనిటీ. యా, ప్లీజ్ సిట్. నైస్ మీటింగ్ యూ అండి. యాక్చువల్లీ మీ నెంబర్స్ ఎవరి లేవు. సో తమ్ముడికి చెప్పాను అనమాట, ఇన్వైట్ చెయ్యండి అని చెప్పి. ఎక్స్పెక్ట్ చేసింది. బాగున్నావు. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ దియా. హీల్స్ తీరా నువ్వు అర్జెంట్ గా హీల్స్ తీరా. నా ఫ్రెండ్స్ అంతా నా అంత హైటే ఉంటారు. ఓకేనా? హీల్స్ వేసుకుంటే ఇలా హైట్ ఉంటారు, ఇలా నేను కూడా ఎగిరితే హైట్ ఉంది. ఓకే, సో వెల్కమ్ టు మామ్స్ బర్త్డే సర్ప్రైజ్. ఇంకా ఇదిగో వీళ్ళంతా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళంతా మా మమ్మీ ఫ్రెండ్స్ అన్నమాట. సో మా మమ్మీకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ముందుగానే వచ్చి కూర్చున్నారు. యాక్చువల్లీ డెకరేషన్ మాట్లాడాను, వాడు సడన్ గా హ్యాండ్. ఏ డెకరేషన్స్ దొరకలేదు, టైం లేదు, ఇంక మేమే చేసేస్తాం. థ్యాంక్ యూ. ఇంకొక ఫ్రెండ్, ఇది ఒక బెస్ట్ ఫ్రెండ్. సో వీళ్ళంతా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్నాడు, ఇట్లా వీడు
మా క్యూటో అన్నమాట, క్యూటో బుడ్డోడు. యాక్చువల్లీ పెద్దగానే ఉంటాడు, బట్ నాకు నాకంటే చిన్నోడు కాబట్టి చిన్నపిల్లోళ్ళ ట్రీట్ చేస్తుంటా. సో ఎస్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. రా కూర్చోరా, వచ్చేస్తా పని చూసుకుని. హాయ్ రానా, వీడు నా బుజ్జి తమ్ముడు. సో ఎస్, దియాన్ చూసారు కదా, వాళ్ళ తమ్ముడు, అండ్ దానికంటే ఎక్కువ నాకే తమ్ముడు. హాయ్ బ్రో. ఎవరిని? లోహినా స్టార్ట్ అవ్వమని చెప్పు, అయిపోయింది. ఇంకొంచెం పైకి కడదామా? ఓకే, డన్ డన్ డన్. I'm good. How are you? 2 minutes. Yeah, come please sit. Hey, Ray, come Ray, sit. Oh, he's Ali Shiva, this cafe owner. Yeah, and there is another woman also. She's also a owner. Ali, gym trainer. Kaushik bro. Nandu, you know. Priya, you know, my friend. No, it's okay. You're busy and everything. I know the occasion. ఇంకా లేదు, ఇంకెవరికి చెప్పలేదు. సో ఇదే సర్ప్రైజ్. సో ఎస్, యా, వీళ్ళు యూ ఆల్ నో ఈవెంట్ ఎంత ఫేమస్. సో ఈవెంట్ కో ఫౌండర్, No, he's ఫౌండర్. ఓకే the wife. ఓకే, హీ ఈస్ ద ఫౌండర్ అండ్ షీ ఈస్ ద బాస్ ఆఫ్ ఫౌండర్. అంతే కదా? ఓకే, ఏంటి ఉండొచ్చు కదా కొద్దిసేపు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఓకే, నేను కాల్ చేస్తాను. యా యా, ప్లీజ్ కమ్ బ్యాక్. యా యా, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Welcome to our neighborhood. Thank you so much. See you around. Yeah, sure. One call. Sure. Always there. I'll take your number from here. Yeah. And నేను proper cafe person. అవునా? అయితే మనం రోజు ఇక్కడే కూర్చొని ముచ్చట చెప్పుకోవచ్చు, షూట్ లేనప్పుడు. యా, hello, where is auntie? She's coming on the way. Happy birthday మమ్మీలు. హ్యాపీ బర్త్డే అమ్మా. త్వరగా రండి. ఓకే, ఉన్నాలే. ఎంతసేపు లోహిని అడుగు ఒకసారి. ఓకే, డన్. మమ్మీ వచ్చింది, లైట్స్ ఆఫ్ చేసే. ఆకాష్, లైట్స్ ఆఫ్. హ్యాపీ బర్త్డే మమ్మీలు. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం. ఏముందిలే, బర్త్డే గర్ల్ నువ్వు కదా, నేనే డ్రెస్ వేసుకుంటే ముందు చెప్పు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా క్వీన్ లాగా ఉండాలి. ఓకే దా మరి. హ్యాపీ బర్త్డే మమ్మీలు. నీ ఫ్రెండ్స్ అందరూ అవునా? లైట్స్ ఆఫ్ చేసి మీరు ఎందుకు వచ్చారు? అప్పుడే పైకి వచ్చి చూసారు కదా మమ్మీ. అమ్మో ఐసు థ్యాంక్ యూ. హాయ్ కల్లి. థ్యాంక్ యూ. బి హ్యాపీ ఆల్వేస్. అమ్మో ఐసు ఏడు తెప్పించేస్తాను. థ్యాంక్ యూ. నేను ఎంతమంది తెప్పించింది. సో అదిగో నీ ఫ్రెండ్. యూర్ హ్యాపీ? యాడ్
థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. అంటే మీరు అంతా కూర్చుంటే కనిపించదు. సో అందరం ఇక్కడికి వచ్చేస్తే కేక్ కట్ చేద్దాం. హరితక్క, హరితక్క, జీవన్, చందు బ్రో, అక్కడ ఉన్న అవినాష్, బ్రదర్ అందరూ ప్లీజ్ ప్లీజ్ డు కమ్ హియర్. హ్యాపీ బర్త్డే టు యు. థాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా లైన్ గా రండిరా. మమ్మీ నువ్వు అన్ని కేకులు కట్ చేయాలి, నీకోసం అందరు తెచ్చారు. ఇది మీ తమ్ముడు పంపించింది. ఫస్ట్ అదే చూసా. రాలే ఇది కట్ చేయండి. బాలేదు మాము. అది ఫస్ట్ కట్ చేయండి. ఇది ఫస్ట్ తమ్ముడు. ఓకే అమ్మ. ఏమి వినిపించట్లా. హ్యాపీ బర్త్డే అండి. హాయ్, వి మిస్ యూ.
స్పెషల్ థ్యాంక్స్. అంటే వీళ్ళు కూడా చేశారు. అదిగో వంశీ గారు చేసినట్టు యాక్ట్ చేశాడు. సృజన్ గారు చేశాడు పాపం కొంచెం. ఓకే ఫోటో త్వరగా. మమ్మీ వంశీ సృజన్ ఫ్రెండ్, వినయ్ సృజన్ ఫ్రెండ్, తను వినయ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు వైఫ్. అసలు అంతా ఎంత అనుకోండి, చెప్పకూడదు. తెలియదు కదా మమ్మీకి, అందుకే పరిచయం. అన్న ఫ్రెండ్స్ అని చెప్పుకోవడమే తప్ప పెళ్లిళ్ళకి కూడా పిలవరు. ఈడన్నా పిలుస్తాడు లేదు అన్న. ఓకే ఫోటో ఫోటో మమ్మీలు రా, నువ్వు కూడా మన బ్యాచ్. ఇటే వచ్చే వాళ్ళిద్దరు జంటగా నుంచున్నారు. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. స్వామి థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఎలా ఉంది డెకరేషన్? మనమే నాకు చాలా మంది హెల్ప్ చేశారు యాక్చువల్లీ. మమ్మీని తీసుకుంట్రా. అందరూ పైన ఎవరున్నారు? అందరు కిందకి రారా ప్లీజ్. ఇంకెవరు లేరు, రండి అందరూ లోపలికి. హరి ఓకే, నీ బర్త్డే గిఫ్ట్ ఓపెన్ చెయ్యి. ఓపెన్ చెయ్యి. ఆల్రెడీ ఇచ్చావుగా బ్యాంగిల్స్. చెయ్యి. అందరు రండి ఒకసారి. మైక్ ఏది? ఓ కంగ్రాచులేషన్స్ ఓనర్ గారు. సోల్మేట్ కేఫ్ అవర్. కంగ్రాచులేషన్స్ ఓనర్ గారు. ది సోల్మేట్ కేఫ్ ఇస్ అవర్స్ నౌ. అవునా? సో మచ్ ఐషు గారు. హరితక్క, శివ రండి. హరితక్క రా. సో ఈ సోల్మేట్స్ అంటే ఇంకా మార్చలేదు పేరు, నిన్నే తీసుకున్నాం అన్నమాట. సో ఈ కెఫే పేరు సోల్మేట్స్ కెఫే, లవ్ ఎట్ ఫస్ట్ సిప్. సో దానికి ఓనర్స్ అన్నమాట హరితక్క, మమ్మీ అండ్ శివ గారు. కంగ్రాచులేషన్స్ మమ్మీలు. అండ్ ఆల్సో మా తమ్ముడు కూడా. అంటే వాడే చూసుకోవాలి కదా మొత్తం. సో యా థ్యాంక్ యూ సో మచ్ హరితక్క, వితౌట్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, వితౌట్ యూ నేను నిజంగా ఇది చేయలేను ఒక్కదాన్నే. సో మీ ఇద్దరు చాలా సపోర్ట్ చేశారు. ప్రదీప్ అన్న ఈజ్ మిస్సింగ్. అండ్ ఆకాష్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నాడు ఆకాష్? అలా వెనకాల నుంచి అంతా నడిపిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్, మీ వాల్యుబుల్ టైం ని మా కోసం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు. నాకు తెలిసి ఈ సర్ప్రైజ్ అందరికి నచ్చింది అనుకుంటున్నా. అందరు అండ్ ఎల్లుండే కదా 11th కదా. సో 11th కెఫే ఓపెనింగ్ కూడా ఉంది. సో అఫీషియల్ ఓపెనింగ్ 11. ఇప్పుడు ఎవరైతే నాకు చాలా క్లోజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వరకు పిలిచి సర్ప్రైజ్ తెలియాలనుకున్నాను. సో ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. నాకు మాటలు రావట్లేదు. మా అమ్మకి నేను వారం రోజుల నుంచి ఇంట్లో కనిపించకపోతే ఏమైపోయింది అనుకో. కరీంనగర్ అన్నావు, అన్నీ చెప్పావు. ఓకే, యు లైక్ ది సర్ప్రైజ్?
I like it very much. ఓకే థ్యాంక్ యూ గైస్. అందరు కట్టాలని Thank you so much. మీ అందరూ ఉండబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఐషు గారు. హరితక్క, శివ రండి. హరితక్క రా. సో ఈ సోల్మేట్స్ అంటే ఇంకా మార్చలేదు పేరు, నిన్నే తీసుకున్నాం అన్నమాట. సో దీని ఈ కెఫే పేరు సోల్మేట్స్ కెఫే, లవ్ ఎట్ ఫస్ట్ సిప్. సో దానికి ఓనర్స్ అన్నమాట హరితక్క, మమ్మీ అండ్ శివ గారు. Thank you so much. Thank you so much. కంగ్రాచులేషన్స్ మమ్మీలు, అండ్ ఆల్సో మా తమ్ముడు కూడా. Thank you so much. అంటే వాడే చూసుకోవాలి కదా మొత్తం. సో యా, థ్యాంక్ యూ సో మచ్ హరితక్క, వితౌట్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, వితౌట్ యూ నేను నిజంగా ఇది చేయలేను ఒక్కదాన్నే. సో మీ ఇద్దరు చాలా సపోర్ట్ చేశారు. ప్రదీప్ అన్న ఈజ్ మిస్సింగ్, అండ్ ఆకాష్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నాడు ఆకాష్? అలా వెనకాల నుంచి అంతా నడిపిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, మీ వాల్యుబుల్ టైం ని మా కోసం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు. నాకు తెలిసి ఈ సర్ప్రైజ్ అందరికి నచ్చింది అనుకుంటున్నా. అందరు అండ్ ఎల్లుండే కదా 11th కదా ఓపెనింగ్. సో 11th కెఫే ఓపెనింగ్ కూడా ఉంది. సో అఫీషియల్ ఓపెనింగ్ 11. ఇప్పుడు ఎవరైతే నాకు చాలా క్లోజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వరకు పిలిచి సర్ప్రైజ్ తెలియాలనుకున్నాను. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. నాకు మాటలు రావట్లేదు. మా అమ్మకి నేను వారం రోజుల నుంచి ఇంట్లో కనిపించకపోతే ఏమైపోయింది అంటారు. కరీంనగర్ అన్నావు, అన్నీ చెప్పావు. ఓకే, యు లైక్ ది సర్ప్రైజ్? I like it very much. ఓకే థ్యాంక్ యూ గైస్. అందరు కట్టాలని Thank you so much. మీ అందరూ ఉండబట్టి కంగ్రాచులేషన్స్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. సైకిల్ ఒక ఫోటో అన్న దిగుదాము. థ్యాంక్ యూ. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. 11th కూడా అందరూ తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. 11th ఖచ్చితంగా రావాలి. ఏడుస్తుంది పాపం. మమ్మీలు పక్కకి రా. ఏంటి ఎలా ఉంది కెఫే? లేని దేశమా, నోట్ నుంచి మాట రావడం నిజం చేసేస్తావు. లైక్ ఇట్? థ్యాంక్ యూ. లోయనర్ కోసం ఇది. నీ బర్త్డే కాబట్టి నీకు సర్ప్రైజ్ ఇచ్చా. లోయనన్నా ఇట్రా. హ్యాపీ టీయర్స్ తెప్పించేస్తుంది మీ అక్క. నువ్వే చూసుకోవాలి. జాబ్ అన్నావు కదా, కెఫేనే నీది ఇప్పుడు. ఓకే, నువ్వే ఏడోకు. కంగ్రాచులేషన్స్. నేను పిలవడం ఏంట్రా? వీడిని అమ్మని పిలిచినప్పుడు ఆడెందుకు రా? ఇంతేనా అర్థం చేసుకునేది? ఫ్యామిలీ మీరు. అరే సిగ్గుందరా, నువ్వు చెప్పాలి కదా. అరే మీ ఇద్దరు ముందే కదా సుమంత్ గడ్ గురించి అడిగింది, ఆడు కూడా ఉంటే బాగుండేది అని చెప్పి. అప్పుడన్నా ఏడవాలి కదరా నువ్వు. పిలవచ్చు కదరా. ఇంకోటి ఉన్నాడుగా. నేను నిజంగా రేపు ఎల్లుండి ఒక నల్లదాన్ని తెచ్చి వీడికి పెళ్లి చేస్తా. సుమంత్ గారిని మనతో ఉంచుకుందాం. ఇలాంటి రోడ్డు వద్దు మనకి. అడిగి లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. కూర్చుందా చాలు. ఓ ఎవరి ఫోటోస్ తను ఎవరికి తెలియదు. దియాకి, నందుకి, ఎవరికి, మౌనికి, రీతుకి ఎవరికి తెలియదు. సోల్మేట్స్ కెఫే, లవ్ ఎట్ ఫస్ట్.
క్యాప్షన్ నేనే పెట్టా. నువ్వు పెడతావు మా ఇలానే పెడతావు. ఎన్ని అనుకున్నా తెలుసా, అవర్ కెమిస్ట్రీ అనుకున్నాము, వామ్ వుడ్స్ అని చెప్పా అని, ఇంకా సోల్మేట్స్. ఎస్, సో బర్త్డే సెలబ్రేషన్స్ మొత్తం చూసారు కదా, ఇది మా బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ సర్ప్రైజ్ కూడా రివీల్ అయిపోయింది. ఇప్పుడు ఐషుక్ కూడా ఒక కెఫే ఉంది. మీరు ఐషుతో ముచ్చట్లు చెప్పాలి అంటే ఈ కెఫేకి వచ్చి ముచ్చట్లు చెప్పుకోవచ్చు అనమాట. బంజారా హిల్స్ లో ఉన్న రోడ్ నెంబర్ 2 లో సోల్మేట్స్ కెఫే లవ్ ఎట్ ఫస్ట్ సిప్ స్టార్ట్ అయిపోతుంది ఈ 11th నుంచి. సో మీరందరూ వచ్చి మీ బ్లెస్సింగ్స్ నాకు అందచేయండి. అలాగే మనం బోల్డెన్ కబుర్లు చెప్పుకోవడానికి మంచి ప్లేస్, నేను కూడా ఇక్కడే ఉంటా కాబట్టి. బై బై, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీ ఐషు ముచ్చట్లు ఇంకా మంచి మంచి వీడియోస్ తో వస్తాను. అండ్ మీరు కూడా వచ్చినప్పుడు ఇక్కడ వ్లాగ్స్ చేయొచ్చు మనం. సో డోంట్ మిస్ ఇట్, ప్లీజ్ డూ కమ్. బై బై.